నమస్కారం. కేసరి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లాలో నూతన పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు పంపిన అధికార యంత్రాంగం. పీర్ల చావడిలో ప్రత్యేక ప్రార్థనలు. శుక్రవారం ఊరేగింపు. పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన జనసేన నాయకులు. పల్స్ పోలియో గోడ పత్రికలు ఆవిష్కరించిన ఎంపీడీఓ అప్పాజీ. వార్తలను వివరాలు. అన్నమయ్య జిల్లాలో మరో 90 పోలింగ్ స్టేషన్లను పెంచేందుకు అధికార యంత్రాంగం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ఈసీకి నివేదిక పంపింది. గురువారం మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ 5 నియోజకవర్గాల తహసీల్దార్లు మరియు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో గరిష్టంగా 1200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అదేవిధంగా ఓటర్లు తమ నివాస ప్రాంతానికి సమీపంలో సాధ్యమైనంత వరకు 2 కిలోమీటర్ల పరిధిలోని ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేపట్టబడుతుంది. ప్రజాప్రతినిధులు మరియు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1334 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, మరో 90 పోలింగ్ స్టేషన్లను కొత్తగా ప్రతిపాదించినట్లు చెప్పారు. నియోజకవర్గాల వారీగా కొత్తగా ప్రతిపాదించిన పోలింగ్ స్టేషన్ల వివరాలు: రాయచోటి 10, తంబలపల్లి 27, పీలేరు 15, మదనపల్లి 17, పుంగనూరు 21, మొత్తం 90 పోలింగ్ స్టేషన్లను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 12,32,439 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 6,04,497, మహిళా ఓటర్లు 6,27,825, తృతీయ లింగ ఓటర్లు 117 ఉన్నట్లు వివరించారు. పల్స్ పోలియోలో 100% లక్ష్యాలను సాధించాలని ఎంపీడీఓ అప్పాజీ విజ్ఞప్తి చేశారు. గురువారం పుంగనూరు మండల కార్యాలయంలో ముడిపాపనపల్లి పిహెసి డాక్టర్ సృజన ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 21వ తేదీన ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయాలన్నారు. పోలియో వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించాలని, అందుకు అన్ని లైన్ డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ సృజన మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు పిల్లలు 3500 మందిని గుర్తించినట్లు చెప్పారు. మండల వ్యాప్తంగా 50 బూతులు, 5 రూట్లు, 1 మొబైల్ టీం ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ నటరాజరెడ్డి, ఏవో రెడ్డమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తూ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. రాజంపేట పార్లమెంటు పరిధికి సంబంధించి సమాచార కమిటీ సభ్యులుగా పుంగనూరు తరపున పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్, మండల అధ్యక్షుడు విరూపాక్షి, సోమల మండల అధ్యక్షులు నాగభూషణంలను కమిటీలో నియమిస్తూ పార్టీ అధిష్టానం వెల్లడించింది. ఈ మేరకు గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కమిటీలో నియామకమైన 3 పార్టీ శ్రేణులు అభినందిస్తూ సన్మానించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తూ పార్టీలో పదవులు ఇవ్వడం హర్షదాయకమన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తూ ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో శివకుమార్ రెడ్డి, జనసేన పట్టణ వైస్ ప్రెసిడెంట్ నందు, బాలాజీ నాయక్, వెంకటేష్, జనార్దన్ రాయల్, మురళి, జావీద్, కాళేశ, రమేష్, వెంకటేష్ నాయక్, మణి నాయక్, శ్రీరాములు, సీనా, మోహన్, రెడ్డి రాయల్, వెంకటరమణ, రేవంత్ తదితరులు పాల్గొన్నారు. నిన్న మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీ బలోపేతం కోసం రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో సంబంధించి పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం, అంటే
పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, లేకపోతే ఇతర పార్టీకి సంబంధించిన ఏ పదవులు ఉంటాయో, ఎవరికి ఏ ఆసక్తులు ఉంటాయో ఆ వ్యక్తులకు సంబంధించి పార్టీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీలో మా పుంగనూరు నియోజకవర్గం సంబంధించి మన పట్టణాధ్యక్షుడు నరేష్ రాయల్ గారు, అదేవిధంగా రోడ్ల అధ్యక్షులు విరూపాక్షి గారు, అదేవిధంగా సోమవారం సంబంధించి మా నాగభూషణం గారికి మా పవన్ కళ్యాణ్ గారు స్థానం కల్పించారు మా పుంగనూరు సంబంధించి. ఇది చాలా హర్షించదగ్గ విషయం, చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మా పార్టీ జనసేన పార్టీ కానీ కష్టపడిన కార్యకర్తకి కొంచెం లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా సముచిత స్థానం తగ్గుతుంది. అదేవిధంగా నిస్వార్థంగా పనిచేసే కష్టానికి ఎప్పుడూ కూడా విలువ ఉంటుందనే దానికి నిదర్శనమే వీళ్ళు ముగ్గురు కూడా. చాలా ఆనందం ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, జనసేన పార్టీ ఆవిర్భావం నుండి కూడా మేమందరం కూడా ఐకమత్యంతో పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం, జనసేన పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఇలాంటి వ్యక్తులకి మా పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మంచి సముచిత స్థానం ఇచ్చారు. అందుకు మా జనసేన పార్టీ పుంగనూరు నియోజక కార్యకర్తలందరి తరఫున కూడా మా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మన పుంగనూరు నియోజకమే కాదు, రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నట్టు అన్ని నియోజకవర్గాల్లో కూడా మీరు పర్యటించి ఖచ్చితంగా మంచి వ్యక్తులకి మంచి పోస్టులు ఇప్పించి, మంచి పదవులు ఇప్పించి జనసేన పార్టీ నిర్మాణం, జనసేన పార్టీ అభివృద్ధికి మీరందరూ కూడా మీ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని పార్టీని మరింత బలోపేతాన్ని చేస్తారని ఆశిస్తూ జై హింద్, జై జనసేన. రాజంపేట పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీలో నాకు బాధ్యతలు ఇచ్చినందుకు మా అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులుగా నియమించిన కేకే సార్ గారికి, ముఖ్యంగా మాకు ఈ బాధ్యతలు కాకుండా పార్టీ నుంచి ముందు నుంచి మాకు రెండింటి నడిపి మమ్మల్ని ముందరకు పోయి చేసిన మా అన్న సింగిల్ విండో చైర్మన్ పగడా రమణ గారికి, పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఓసి చిన్నారాయలు గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు ప్రసిడెంట్ హరిప్రసాద్ గారికి మరియు కోలా సోమశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఇచ్చిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తానని తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. ఈరోజు జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటరీలో సమాచార సేకరణ కమిటీలో నాకు అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే 2014 నుంచి పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా మేము పార్టీలో కష్టపడుతున్నాం. మా కష్టానికి తగిన బాధ్యత ఈరోజు ఇచ్చారని కోరుకుంటున్నాను. అలాగే మేము మాకు కొంత 2014 నుంచి పనిచేసినా కూడా కొంత సరైన అవకాశం రాలేదని మేము కొంత ఆందోళన చెందుతూ ఉంటుంది. కానీ ఈరోజు మాకు ఈ బాధ్యత అప్పగించడం వల్ల పవన్ కళ్యాణ్ సార్ దృష్టిలో కూడా మేమున్నామని మాకు అవకాశం ఇచ్చిన మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నిష్పక్షపాతంగా వ్యవహరించి కమిటీలో మా ముగ్గురికి అవకాశం ఇచ్చినందుకు ఈ సెలక్షన్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించి నిర్వహిస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఇద్దరికి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన, 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు
అర్థమయ్యేలా బోధన, అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ. అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ, విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. తిరిగి వార్తలకు స్వాగతం. ఏకాదశి అనురాధ నక్షత్రం గురువారం పర్వదినం సందర్భంగా పొంగనూరు పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణంలో గల దక్షిణామూర్తికి అభిషేకాలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యవచనం, పరిమళ పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించారు. గురు దక్షిణామూర్తికి పాలు, పెరుగు, చందనం, విభూతితో అభిషేకం చేశారు. భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేకంలో పాల్గొన్నారు. ఋగ్వేదకారం తత్పయామి అక్షభగవదేవ దేవోత్తమా దేవతా సర్వభౌమా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాదిమధ్యంతరహితా పూర్ణ పురుషోత్తమ యజుర్వేద ప్రియా యజుర్వేదమౌదార్య ఈషద్వేర్జేత్వా వాయవస్తో పయావస్తో దేవో విత్సవితా ప్రాప్యత శ్రేష్టతమయా కర్మిణే యజుర్వేదకారం సమర్పయామి. అధర్వణవేద ప్రియా అధర్వణవేదమౌదార్య షణ్ణో దేవీ అభీష్టాయ ఆసో భవంతు పీతయే సంయోరవిశ్రవంతు నః దుర్వాభిల్వక్షాక్షత సుముఖేన పుష్పాంజలిం ఓం మాం ఓం శివాయ సుప్పై సాహిత్య పుష్పజలోదకం గురు దక్షిణామూర్తి సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు. సజ్జో జాతం ప్రపజ్యామి సజ్జో జాతాయ వై నమో నమః. భవే భవేనాదిర్భవే భవస్వం భవాయ నమః. ఓం శరణ్యపాత్రం మధో పూర్వం సుధారి మదజోపాని దివ్యేకదా బ్రహ్మణముపహరతుం ఏకదై మహామంగళకర్పూర నీరాజనం సమర్పయామి. మహామంగళహారతిం సమర్పయామి. మహామంగళార్తినంతరే ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయానంతరే నానా దివ్యాం పరిమళవిధపుష్పాణ్యం పూజయామి. పొంగనూరు మండల సమీపంలోని చీమన్నపల్లి మలుపు వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు ఓ వృద్ధుడు రోడ్డు దాటుతూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. గాయపడిన వృద్ధుడిని స్థానికులు 108 అంబులెన్స్లో పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పెద్దపంచాని మండలం శ్రీరామాపురంలో ఏపీజే అబ్దుల్ కలాం ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. కంటి సమస్యతో వచ్చిన వారికి కుప్పం పిఎస్ వైద్య కళాశాల నుంచి డాక్టర్ల బృందం వచ్చి కంటి పరీక్షలు నిర్వహించారు. అలాగే కంటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిబిరంలో అవగాహన కల్పించారు. సమాజంలో అంధత్వ నివారణే ధ్యేయంగా ఇటువంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ప్రజలు తమ ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలని ట్రస్ట్ వ్యవస్థాపకులు అయూబ్ ఖాన్ కోరారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున శ్రీరామాపురం నందు పిఈఎస్ ఆసుపత్రి వారి యొక్క ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్సా శిబిరానికి విశేష స్పందన కలిగింది. గ్రామీణ ప్రాంతంలో ఈ పిఎస్ హాస్పిటల్ వాళ్ళు చేస్తున్న సేవకి చాలామంది స్పందిస్తూ చాలామంది వచ్చారు. వారికి వచ్చిన వాళ్ళు 100 మంది దాకా చూపించుకున్నారు. 50 మందికి శుక్లాలు పరీక్షలు చేసి 10 మంది దాకా మనం ఇప్పుడు హాస్పిటల్కి పిలుచుకొని పోయి అక్కడ ఆపరేషన్ చేసి తిరిగి వాళ్ళ ఇంటికి పిలుచుకొని వచ్చే బాధ్యత ఈ పిఎస్ హాస్పిటల్ వాళ్ళు తీసుకుంటున్నారు. రాబోయే కాలంలో ప్రతి నెల ఈ ఐ క్యాంప్ పెట్టాలని చెప్పి మేము భావిస్తున్నాము. దానికి పిఎస్ వాళ్ళు స్పందిస్తే మేము ఈ యొక్క వారి యొక్క సహకారంతో ఏ కార్యక్రమం చేసేదాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి కళ్ళుతో బాధపడుతూ చూపించుకోలేక అవస్థ పడుతున్నారు. వారికి మంచి అవకాశము
వీడు వచ్చి చేయించుకుంటే ఫ్రీగా ఆధార్ కార్డు ఉండాలా, ఇది ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలా, ఇవన్నీ ఉంటే ఫ్రీగా చేయించి తీసుకుని వచ్చి బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి మీరు దీన్ని కూడా మీరు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు మరలా మిగతా వాళ్ళకి చెప్పి ఈ ఆపరేషన్కి ఈ యొక్క శిబిరానికి వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. పొంగనూరు మండలం భీమకన్నపల్లిలో శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత భీమేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం రాత్రి స్వామి అమ్మవార్లు నంది వాహనంపై కొలువుదీరి గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు వేద పండితులు శైవగమోక్తంగా శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డయేరియాకు కారణమని, కావున ప్రజలు ఆహార నియమాలు పాటించాలని వైద్య శాఖ వారు సూచించారు. స్టాప్ డయేరియా పక్షోత్సవాల్లో భాగంగా గురువారం పొంగనూరు పట్టణం ఈస్ట్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ చేపట్టారు. వైద్యాధికారి జైన్ సాయి మాట్లాడుతూ ముఖ్యంగా 5 సంవత్సరాలలోపు వయసు గల పిల్లలు, వృద్ధులు అతిసార వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తరచుగా చేతులు సబ్బుతో కడుక్కోవాలి, వేడిగా ఉన్న ఆహారం తీసుకోవాలి, తినే పదార్థాలపై ఈగలు వాలకుండా చూసుకోవాలి, కాచి చల్లార్చిన నీటిని త్రాగాలి లేదా స్వచ్ఛమైన సురక్షితమైన త్రాగునీటిని తాగాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అతిసార వ్యాధి బారిన పడిన వారు ORS కలిపిన ద్రావణం త్రాగడం, జింక్ టాబ్లెట్ తీసుకోవడం, డీహైడ్రేషన్కు గురి కాకముందే సమీపంలో గల ఆరోగ్య కేంద్రానికి రోగిని తరలించడం చేయాలని తెలియజేశారు. డయేరియాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. పరిసరాల పరిశుభ్రత, ఆహారపు అలవాట్లు, సురక్షితమైన నీరు తీసుకోవడం ద్వారా డయేరియా అరికట్టవచ్చన్నారు. నీటిని మరిగించి తాగండి, నీటిని మరిగించి తాగండి, ఓఆర్ఎస్ ద్రావణం తాగండి, ఓఆర్ఎస్ ద్రావణం తాగండి, ఓఆర్ఎస్ ద్రావణం తాగండి, ఓఆర్ఎస్ ద్రావణం తాగండి. నీళ్ళ విరేచనాలు, నీళ్ళ విరేచనాలు, నీళ్ళ విరేచనాలు, నీళ్ళ విరేచనాలు, కలుషిత ఆహారం డయేరియా రావచ్చు. కలుషిత ఆహారం, కలుషిత ఆహారం, కలుషిత ఆహారం, కలుషిత ఆహారం, కలుషిత ఆహారం. చాడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ వైష్ణవిదేవి ఆలయంలో చండీ హోమాన్ని షణ్ముఖ దీక్షితులు నిర్వహించారు. సామూహిక చండీ హోమానికి విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కలశ పూజ, బాలా పూజ, సుమంగళి పూజ, గోపూజ జరిగింది. హోమం పూర్ణాహుతి తర్వాత అమ్మవారిని అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో సౌందర్య లహరి పారాయణం చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
మహాహుతిం సమర్పయామి నమః స్వాహా. పుంగనూరు మండలం సుగాలమిటలో గ్రామ దేవతైన శ్రీ మారెమ్మ దేవాలయ నిర్మాణానికి గ్రామస్తులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే గురువారం ఆలయ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ నిర్వహించారు. గ్రామస్తులందరూ కలిసి ఆలయాన్ని నిర్మించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే సంత్ సేవాలాల్ మహారాజ్ హతిరామ్ బాబాజీ వారి ఆలయం కూడా నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు మా 8 తాండాలు అలాగే తాండా గిరిజన ప్రజలకు మరియు మా బంజారా ప్రజలు ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి శ్రీ మారెమ్మ అమ్మవారి గుడి మరియు శ్రీ జై సేవాలాల్ మా కులదేవ అయినటువంటి జై సేవాలాల్ మహారాజ్ మరియు శ్రీ హతిరామ్ బాబాజీ గుడి, ఈ 3 గుళ్ళు నిర్మాణం కొరకు ఈరోజు 8 తాండాల పెద్దలు, 8 తాండాల ప్రజలు, మా బంధువులు, మా బంజారా ప్రజలందరూ కలిసి గుడి నిర్మాణం కొరకు భూమి పూజ చేయడం జరిగింది. చాలా సంతోషం ఈరోజు. అదేవిధంగా ఈ 3 గుళ్ళు అది తొందరగా నిర్మాణం గుడి కట్టి చేపట్టేదానికి మా వంతు కృషి చేస్తామని మా గిరిజన ప్రజలకు విన్నవించుకుంటున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఇక పాకామ దేవేన్ మేళన్ సంత్ సేవాలాల్ మేళన్ పూజాకరణ్ గొప్పగా ర్యాలీ కర్రేచా. గత 2 సంవత్సరాలుగా ఈ ర్యాలీ పుంగనూరేమా మహా ర్యాలీగా प्रचारम विच. सो ये पाका पर करते अब अपनु ये पर्मनेंट का एक गुड़ी स्ट्रक्चर बांध लेनो का निर्णయించలేను. ఈ గడికన్ సే ఆచా आज एक మంచి రోజున करलेन से भूमि पूजा कराकन यत आयचा यत मुख्యంగా ये गुल्ले से नड्सनु तो ये आटी तांडे सपोर्टर रेणु ये आटी तांडे में प्रति ఒక్కరు घरबट्टू तम रुपया को एक 10 रुपया को 100 रुपया को तम से डोनेशन करतो शेर डोनेशन लेती ఈ గుడి బాంధాకన से यत నిర్ణయించల్ దేచా. కాబట్టి यत श्री సేవాలాల్ कमिटी एक्स कमिटी प्रेसिडेंट कमिटी द्वारा फंडिंग्स वच्च फंडिंग्स एति पाटू ఈ ఆట్ తాండమ ముఖ్యమైన వ్యక్తులేతి తాండే నంగరేతి మిగతా పెద్ద మనుషులేతి వాతే కరణ ये गुड़ी रेजिंग वास्को ये फंड रेजिंग वास्को सेनी कांटेक्ट मुंदु वेन फंड कलेक्ट कर ले आजैती ఈ గుడి కార్యక్రమం మొదలువేన నిరంతరంగా జరగను కన ఓ సంత్ సేవాలాలేన హతిరామ్ బావాజీన మారెమ్మ ఆడిన తలసలైతే ఈ నిరంతరంగా జరగను కన ఈ భగవాన్ దోకలైతే ఈ సంతోషమైన కార్యక్రమం వాస్కు సే కలజేసే సే అందుబాటు మార్చాలి వాస్కు అందరికీ సేనే ధన్యవాదాలు కెలేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పురీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఇద్దరికి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్
పద్ధతిలో సబ్జెక్టు అర్థమయ్యేలా బోధన, అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ, అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ, విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. తిరిగి వార్తలకు స్వాగతం. హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ పొంగనూరులో మొహరం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సుబేదారు వీధిలోని పీర్ల చావడిలో గురువారం ప్రత్యేక ప్రార్థనలు, దువా చేపట్టారు. తర్వాత హుసేన్లను ప్రార్థించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నేటి రాత్రికి అగ్నిగుండ ప్రవేశం, శుక్రవారం ఉదయం పీర్ల ఊరేగింపు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. పూర్వీకుల నుంచి హిందూ ముస్లింలు కలిసి ఈ పీర్ల పండుగను నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. प्यारे सलाम करते हैं, गम के मारे सलाम करते हैं, सलाम करते हैं, तेरे प्यारे सलाम लुट गया करबला की जमीन पर अब तक वो नज़ारे सलाम करते हैं, कमली वाले नबी तेरे दर पर सलाम करते हैं, गंगे वाले फातिमा प्यारे अब्बा खबर लो बच्चों की, सारी उम्मत सलाम करती है, अक्ष आँख में मचलते हैं, दाग रह के दिल के जलते हैं, या नबी के लिए नजर, कमली वाले नबी तेरे दर पर बेसहारे सलाम करते हैं, तेरे प्यारे सलाम अस्सलाम या हुसैन, अस्सलाम या हुसैन, अस्सलाम या हुसैन, कर लिए नोश जिसने शहादत का जाम, उस हुसैन इब्न हैदर पे लाखों सलाम, मेरे हुसैन तुम्हें सलाम, मेरे हुसैन तुम्हें सलाम, सलाम या हुसैन, अस्सलाम या हुसैन, जिसने हक करबला में अदा कर दिया, अपने नाना का वादा वफा कर दिया, जिन वीरों से छले इब्ने हैदर पे लाखों सलाम, आज भी जिंदगी में अल्लाह मदद से पाक आगे से करना खुदाना मोहम्मद वसल्लम सलाम सलाम अलैका या सय्यदी या रसूलल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम अला इन्ना या इल्ला बैतुम अलैहि وسبحان ربك رب العزة عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين لا إله إلا الله محمد رسول الله صلى الله عليه وسلم कलमा ला इलाहा इल्लल्लाह मुहम्मद हमारे रसूल अल्लाह आज भी जिंदगी वली अल्लाह मदद और से पाक नूर अल्लाह अल मदद और से पाक नूर अल्लाह
वो पकड़ लगा जाओगे नाम देगा ये जजरा डाले बच्चों को जा कौन करते डाले సలాంవాలేకుం హిందువులకు నమస్కారం. అయ్యా, మేము పీర్ల పండుగ ఈనాడు శివ స్ట్రీట్లో జరుపుకుంటున్నాము. ఈనాడు శివేద స్ట్రీట్లో పీర్ల పండుగ చాలా సుఖం సంతోషాలతో జరుపుకుంటున్నాము. ఈనాడు ఈ పీర్ల పండుగ ఈ శివేద స్ట్రీట్లో కొన్ని ఏళ్ళు నుంచి పీర్ల పండుగ మేము జరుపుకుంటున్నాము. ముఖ్యంగా హిందూ ముస్లిం సోదరులు సుఖంతో సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలనేసి ఆ కాలం ఇంకా మా పెద్దలు చేసుకుంటూ వచ్చారు. ఈ పొద్దు మా పిల్లకాయలు కూడా చేసుకుంటూ వస్తున్నాము. హసేన్ అనే గారు ముందు నుంచి చేసుకుని వస్తున్నారు. ఇప్పుడు ఆయన మనవాళ్ళు ఆయన కొడుకులు చేస్తున్నారు. ముఖ్యంగా మా హిందూ ముస్లిం సోదరులు సంతోషంగా సుఖంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని ఈ పండుగ చెప్తూ వస్తాము. ముఖ్యమైనది మా పుణ్యులు ఒక గంగ పండుగ, ఒక పీర్ల పండుగ. ఇది చాలా మేము ఎంతో కాలం ఇంకా చేసుకుని వస్తున్నాము. రేపు తెల్లారి 5 గంటలకు అగ్నిగుండము, రేపు మధ్యాహ్నము 12 గంటలకు ఊరు మెరుగు ఉంటుంది. ఎవరన్నా ముక్కలు చేసుకోవచ్చు. ముఖ్యంగా రేపు యోమి ఆశురా ఆనాడు మరి ముస్లింలు ఖురాన్ చదువుతాము, అన్నదానాలు చేస్తాము. ఈ పొద్దు కూడా మేము అన్నదానం చేశాము. ముఖ్యంగా మేము శివదాస్ స్ట్రీట్లో పీర్ల పండుగ చేసుకుంటాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నమయ్య జిల్లాలో నూతన పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు పంపిన అధికార యంత్రాంగం. పీర్ల చావడిలో ప్రత్యేక ప్రార్థనలు, శుక్రవారం ఊరేగింపు. పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన జనసేన నాయకులు. పల్స్ పోలియో గోడ పత్రికలు ఆవిష్కరించిన ఎంపీడీఓ అప్పాజీ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.